ఇక్కడ ఇంకొక వార్త ఇగో చుక్క నీటిని వదులుకోం బనకచర్ల పాపం ముమ్మాటికి బీఆర్ఎస్ దే ఏపీ కుట్రలు కుతంత్రాలు అడ్డుకుంటాం డిప్యూటీ సీఎం బట్టి నాడు ఏపీకి రాష్ట్ర ప్రయోజనాలను బీఆర్ఎస్ నేతలు తాకట్టు పెట్టారు పోలవరం కడుతుంటే చోద్యం చూశారు బనకచర్లకు శ్రీకారం చుడుతుంటే పట్టించుకోలే 10 ఏళ్లలో వాళ్ళు చేసిన తప్పులను మేము సరిదిద్దుతున్నాం రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమైన వ్యాఖ్య అంటూ ఇక తమరే చెప్పాలి ఇక రాష్ట్ర ప్రయోజనాల గురించి ఈ రాష్ట్రంలో ఉన్న రైతులను ఎట్లా చంపినావో తమరే చెప్పాలి రేషన్ కార్డు ప్రామాణికం కాదు అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన దొంగవి నువ్వు దాని గురించి మాట్లాడలేదు కానీ వాళ్ళ గురించి పట్టించుకోలేదు ఎమ్మెల్యేలు నీ దగ్గర అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఇంతమందికి మాఫీ కాలేదన్నా అని చెప్పి తెచ్చిచ్చిన రిపోర్ట్లను నువ్వు పట్టించుకోలేదు నువ్వు మాట్లాడుతున్నావు మన రాష్ట్ర రైతాంగం గురించి మన రాష్ట్ర ప్రయోజనాల గురించి నేను నమ్మమంటావు ఏం చేసినావు చెప్పాలి ఏమి ఇచ్చినావు అసలు భరోసా ఎక్కడిది రైతులకు మీరు ఇస్తున్న భరోసా ఏది 2 భరోసాలు ఎగ్గొట్టి ఒక్క భరోసా సగం వేసి ఒక భరోసా మొత్తానికి ఏదో ఇచ్చిన మాన్నట్టు చేసి ఎంతో మందికి రాకుండా చేసిన దొంగలు మీరు ఇలా బనకచర్ల కడుతుంటే బనకచర్ల కట్టిర్రా ఇప్పుడు కడతామని వాళ్ళు ప్రపోజల్ పెట్టిరు కేంద్రం పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వలేదు ఇప్పుడు దమ్ముంటే ఆపురు మీరు బీఆర్ఎస్కి గా ఇంట్రెస్టే ఉంటే మన కాళేశ్వరాన్ని కట్టి నీళ్ళు ఇవ్వాలని సోయి ఎందుకు ఉంటుంది బీఆర్ఎస్కి వదిలేద్దురు కదా ఏది ఉంటే దాని ప్రకారమే నడిపిద్దురు కదా 1,00,000 కోట్లు పెట్టి ఈ రాష్ట్ర రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనే సోయి వాళ్ళకెందుకు ఉంటుండే చేయాల్సిన పని లేకుండా వదిలేస్తుండే ఎట్లుంటే అట్లా నడిచేది పోతిరెడ్డిపాడు ఎట్లుంటే అట్లా దాని ప్రకారంగా మనకు నీళ్ళు వచ్చేది ఎస్ఆర్ఎస్పికి వెళ్ళి మల్టీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అది దాన్ని రైతుల కోసం కట్టిన దాన్ని వదిలేసి ఇలా బనకచర్ల కట్టకముందే బీఆర్ఎస్ పాపం అంటే బీఆర్ఎస్ పాపం చేస్తే నువ్వు పుణ్యం చేయి నేనేమంటా ఉన్నా నువ్వన్న మాట ప్రకారం వాళ్ళు దొంగలైతే వాళ్ళు ఏపీకి తాకట్టు పెడితే నాకు అర్థం కాలే అసలు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ వస్తేనే సాలు మాకు అనుకొని అంతగానం దండలాడి దశాబ్ద కాలం పాటు ఉద్యమం చేసిన వాళ్ళు ఎవడన్నా పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టాలని చూస్తారా అన్న ఇది ఏం మాట మాట్లాడతారు అసలు వీళ్ళు సోయి ఉండకనా అసలు ఉంటే గింటే మీకుంటుంది ఎందుకంటే ఆ రాష్ట్రంలో కూడా మీ పార్టీ ఉండాలి కాబట్టి ఉంటే గింటే మీకుంటుంది ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో మీరు ఉంటారు కాబట్టి రాష్ట్రాల మధ్య తారతమ్యాలు ఉంటే కూడా మాకు మళ్ళీ అక్కడ ఇబ్బందులు వస్తాయని చెప్పి ఆలోచిస్తారు వీళ్ళకి ఏందా పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టిరు కరెక్టే కానీ అదేం నడిచేది కాదు పోయేది కాదు వాళ్ళకు కూడా తెలుసు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది కానీ మనకు ఫస్ట్ మన ప్రయోజనాలు ముఖ్యం కదా అది ఆలోచిస్తారు కదా వీళ్ళు ఇక్కడ ఇంకొక వార్త మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉండు కేటీఆర్ కవిత మధ్య పంచాది అంటూ ఇక ఈయనకేదో తెలిసినట్టు సేమ్ మన జగన్మోహన్ రెడ్డి షర్మిలకు సంబంధించిన పంచాయతీని ఎగ్జాక్ట్గా ఇక్కడ తను కూడా ఊహించినట్టుగా లేదా అంతకుముందు కూడా మనకు ఒక మాట చెప్పిండు గుర్తుందా పార్టీ పెట్టబోతా ఉందని చెప్పి మరి పార్టీ పెట్టిందని నాకైతే తెలియదు ఆయన తెలిసేమో మరి చెప్పనైతే చెప్పిండు ఆ రోజు అయితే కేటీఆర్ కవిత మధ్య ఆస్తుల పంచాది అది తీర్చలేక కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైందంటూ మహేష్ కుమార్ గౌడ్ ఇక బట్టికెందుకు ఉండాలి నేనెందుకు ఉండాలి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నా ఏదోటి అనిపాడేయాలి ఎట్లన్నా ఏదో ఒకటి వేస్తే అయిపోతుంది ఇక ఆస్తుల పంచాదా అది ఏం పంచాదా తెలుసా తెలియకనా ఇంటర్నల్గా ఏమున్నది వాళ్ళు చెప్తేనే కదా మనకు తెలిసేది మనం అందరం ఊహించటోళ్ళమే వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది